హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. మటన్ కీమా కర్రీ తయారు చేసుకోవడం. ఇది మనకి పలావ్ రైస్లోకి, అలాగే రాగి సంగట్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మటన్ కీమా కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 750 గ్రామ్స్ కీమాని తీసుకొని బాగా శుభ్రం చేయండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి 2 to 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ వేడైన తర్వాత 1 కప్ ఆనియన్స్, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక ఇలాచి యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న దాంట్లోకి పావు కప్పు టమాటాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మటన్ని యాడ్ చేసుకొని, అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, మనకి కీమాకి పసుపు సాల్ట్ పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి బాగా పడుతుంది. ఇలా మిక్స్ చేసిన దాన్ని మీడియం ఫ్లేమ్ మీదనే మనం మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక మటన్ కీమాలో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గరిటెతోటి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/8 టీ స్పూన్ సోంపు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా యాడ్ చేసి మొత్తం మసాలాలన్నీ పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి 300 ml వాటర్ని యాడ్ చేసుకొని, మనకు కీమా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి మనకు సాల్ట్ సరిపోదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఒక 8 to 9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మనకు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకు కీమా గ్రేవీ అనేది ఈ విధంగా తయారై ఉంటుంది. మనకి మూత తీసాక ఒకసారి గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పలావ్ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని, అలాగే కీమా కర్రీని కూడా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా టేస్ట్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.